జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. జీవంగల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి. జీవంగల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో విందామా? మరి ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈరోజు వాక్యాంశము దేవుడి చేతిలో భద్రత. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, మీరంతా బాగున్నారు కదా? దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు. ఆయన మన గొప్ప చేయడానికి, ఆయన నమ్మలో మనం అందరం ప్రకాశించడానికి. మరోదే కలమే లేచి ప్రార్థన చేసుకున్నారా? బైబిల్ చదివారా? మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి. బైబిల్ చదవండి, అనేకుల కొరకు ప్రార్థించండి. మన జీవితానికి మరి ప్రార్థన అన్న జీవితం కలిగి ఉంటే ఎంతో నెమ్మదండి. ప్రార్థన చేసి ఎదటి వాళ్ళ మీద కోప్పడడం కాదు, కానీ ప్రార్థన చేస్తూ మళ్ళీ మారు మనసు వచ్చేయాలి. అలాంటి ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. మనము మారు మనసు కలిగి ఉండాలి. ఎదటి వారికి మారు మనసు రావాలని ప్రార్థించాలి. అలా ఉన్నామో లేదో పరీక్షించుకోండి. అలాగే మీ కొరకు నేను ప్రార్థిస్తున్నానండి. ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం. ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకకే సిద్ధపడతాం. ఈరోజు వాక్య భాగము యెషయా గ్రంథము 51వ అధ్యాయం 16వ వచనం. నా చేతి నీడలో నిన్ను నేను కప్పి ఉన్నాను. హల్లెలూయా. ప్రియాదేవుడి సంఘస్థులారా, ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే, ఈ దినము దేవుడు ప్రత్యేకమైన వాగ్దానం మనకు అనుగ్రహించాడండి. ఏంటంటే ఈ వాగ్దానం, ఆయన చేతి నీడలో మనల్ని కప్పాడంట. అంటే ఆయన చేతి నీడలో మనం కప్పినట్టు ఉంటే మనకి ఏ అపాయము రాదండి. ఆయన చేతి నీడలో ఉంటే మనం మరి ఆయన చేతి నీడలో ఉన్నామో లేదో ఈరోజు పరీక్షించుకుందామండి. ఎన్ని శ్రమలు రాని, ఎలాంటి కష్టాలు రాని, ఎలాంటి ఇబ్బందులు రాని, ఆయన చేతి నీడలో తొలగిపోకూడదు. ఎందుకంటే ఆయన బలిష్ట రెక్కల చోట ఉన్నాం మనం. ఆయన బలిష్ట రెక్కల చోటే మనకు భద్రత అండి. ఒక ఉదాహరణకి చెప్తా అండి, ఒక బీచ్ ఉంది, ఒక కొండ ఉంది. అక్కడ ఎన్నో అలలు వచ్చి పడుతూ ఉన్నాయి. కానీ ఆ కొండల గృహంలో ఒక పిచ్చుక ఉంది, చాలా నెమ్మదిగా ఉంది. ఎందుకు? దానికి బండ ఉంది. ఆ బండలో ఉంది కాబట్టి ఆ అలలకి జలరత్తలేదు. ఆ అలలకి అక్కడున్న మనుషులు భయపడుతున్నారు, అక్కడున్న చాలా పక్షులు భయపడుతున్నాయి, ఎగిరిపోతున్నాయి. ఆ అలలకి చాలా కొన్ని భయకాంతులతో ఉన్నాయి. కానీ ఆ కొండ గృహలో ఒక పిచ్చికి ఇరుక్కుపోయింది, కానీ భయపడలేదు. ఆ బండ సందుల్లోనే ఉందండి ధైర్యంగా. హల్లెలూయా. ఎందుకు అది ధైర్యంగా ఉంది? అంత అలలు కొడుతున్నా సరే, దాని మీద కొడుతున్నాయి, దాని దగ్గరికి నీళ్ళు వస్తున్నాయి, అయినా సరే ఆ చిన్న పిచ్చుకు భయపడతలేదండి. మీరు ఇంకా చూడండి, కార్టూన్స్ అంటే ఎక్కువ చూడండి, చేపలు అవి చూపిస్తారు కదా, అందులో చూడండి పిచ్చుకలు అయ్యి కొన్ని పిచ్చుకలు మీరు సెర్చ్ చేసి చూడండి గూగుల్లో ఎలా కనబడుతుంది. బీచ్ దగ్గర ఉన్న పిచ్చుకలు, కొన్ని పావురాలు ఎగిరిపోతే చాలా భయపడతారు. ఎలాంటి అలలు రాని, పెళ్లి తుపాలు రాని, కానీ ఆ కొండ గృహంలో ఉంటే చూడండి, ఆ కొండల చోటున ఉంటాయి పక్షులు కానీ మరి ఇంకేదైనా సరే భయపడవు. ఎందుకంటే వాళ్ళు బండ చోటున ఉన్నారు. బండ ఏమీ చేయదు. నాకు బండ అడ్డున్నదని ఒక ధైర్యంగా ఉంటాయి. అలాగే మనము కూడా క్రీస్తు బండలో ఉంటే ఎలాంటి పెనుతుప్పలు కూడా మనల్ని కదల్చలేవండి. హల్లెలూయా. బైబిల్లో భక్తులు ఎన్ని శ్రమలు రాని, ఎలాంటి పరిస్థితులు రాని దేవుడి మీద ఆనుకున్నారండి. వాళ్ళు కరువు రాని, ఖడ్గం రాని దేవుని విడిచలేదండి వాళ్ళు. హల్లెలూయా. మనము ఎందుకంటే ఇప్పుడు రానున్న దినాలు చాలా గడ్డు పరిస్థితులు వస్తాయండి. ధనవంతుడు కూడా మరి చాలా పేదరికం అనుభవించే స్థితులు వస్తాయండి. మరి ధనవంతుడు పేదరికం అనుభవించే స్థితులు అయితే మరి పేదల పరిస్థితి ఏంటి? మరి అంతగా పేదల తర్వాత బీదల పరిస్థితి ఏంటి?
దాన్ని బట్టి ఆలోచన. కాబట్టి ఇలాంటి పరీక్షలు, ఇలాంటి సిచ్యువేషన్లు మనం ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అప్పుడు కూడా దేవుడి చేతిలో ఉండాలి. మనం ఎప్పుడు దేవుడి చేతిలో భద్రంగా ఉంటామంటే, మహోన్నతుడు చాటు నివసించిన వాడు సర్వశక్తు నీడని విసర్జిస్తాడండి. హల్లెలూయా. ఎవరైతే సర్వశక్తు నీడని విసర్జిస్తాడో వాడు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటాడు, నెమ్మదిగా ఉంటాడు. కరువైన, ఖడ్గమైన, కష్టాలైన, బాధలైన, కన్నీళ్ళైన, రోగమైన, అప్పైన, చీకైన, చింతలైన, ఎలాంటి పరిస్థితులైనా సరే నెమ్మలం కలిగి ఉంటాడండి. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎంత మితిలేనంతగా ప్రేమించాడండి. అవధులు లేవైనా ఆయన చేతి నీడలో మనల్ని భద్రపరిచాడు. అంతే కదండి. ఆయన అంటాడు, ఇదిగో నా అరచేతిలో మిమ్మల్ని చెక్కుకొని ఉంచాను. చూడండి, ఎవరైనా నేను ప్రేమిస్తున్నాను, నీకు ప్రాణం పెడతానంటారు. కడుపుని పుట్టిన మన బిడ్డలే కాదు, మనల్ని కన్నా తల్లిదండ్రులే కాదు, కట్టుకున్న భర్తే కాదు, భార్యే కాదు, అంతకంటే మించిన ప్రేమ అండి. మన ముందు ఎన్ని ఈ ప్రేమలు ఉదాహరణకి పెట్టాడండి. భర్త ప్రేమ ఎలా ఉంటుంది, బిడ్డల ప్రేమ ఎలా ఉంటుంది, తల్లిదండ్రుల ప్రేమ ఎలా ఉంటుంది, స్నేహితుల ప్రేమ ఎలా ఉంటుంది, బంధుమిత్రుల ప్రేమ ఎలా ఉంటుంది, ఇవన్నీ మనకు ఉదాహరణకి ఎన్ని ప్రేమలు మనకి పెట్టాడండి. ఇంతకు మించిన ప్రేమ అండి మన యేసయ్య ప్రేమ. హల్లెలూయా. అంత గొప్ప ప్రేమ దేవుని కలిగి ఉన్నామండి. మన పరిస్థితులు ఏదైనప్పటికీ కూడా బైబిల్ తెరిచి చదవండి. ఎన్నో వాగ్దానాలు దేవుడిచ్చాడు. భయపడకని 360 రోజులు సరిపోయని అన్ని మాటలు దేవుడు ఉంచాడండి. ప్రతి క్షణము నేను భయపడద్దు అంటున్నాడు. భయము నేను పాతాళానికి తీసుకెళ్తుంది, ధైర్యం నేను పరలోకానికి చేరుస్తుంది. హల్లెలూయా. నువ్వు ధైర్యం కలిగుండు, విశ్వాసం కలిగుండు, దేవుడి చేతి నీడలో ఉండాలి. హల్లెలూయా. నయమని గారి జీవితం చేదైపోయిందండి, చేదు బతుకైపోయింది, మోడు జీవితం అయిపోయిందండి. కానీ వాళ్ళకి ఎవ్వరు లేరు, నాన్న వాళ్ళు లేరు, ఆదరించిన వారు లేరు, ఎవ్వరు కూడా లేదు, తినడానికి ఆహారం కూడా లేదు. కోడలు తను కూడా మరి పెరుగులు అంటే రోడ్డు మీద అవి ఏరుకొని తినే బతుకు వాళ్ళది. అలాంటి స్థితి అండి, బీద స్థితి అయిపోయిందండి. కానీ దేవుడి చేతి నీడలోకి వెళ్ళిపోయారండి. దేవుడి చేతి నీడలో ఉన్నారు కాబట్టి దేవుడు జీవగంధంలో వారి జీవిత చరిత్ర ఎక్కించాడండి. హల్లెలూయా. నేటికి మనం నయమని గారి కోసం చెప్పుకుంటాం, రూతు కోసం చెప్పుకుంటాం, రూతుకు పుట్టిన ఉపజ కోసం కూడా చెప్పుకుంటామండి. హల్లెలూయా. దేవుడు వారి జీవితంలో ఎంత అద్భుతం చేశాడు, మన జీవితంలో కూడా చేస్తాడండి. ఎప్పుడు ఆయన చేతి నీడలో మనం ఉన్నప్పుడు, ఆయన చేతి నీడ కిందే మనం ఒదిగి ఉండాలి. ఎప్పుడు ఒదిగి ఉంటామంటే ఎప్పుడు కూడా అన్ని నిత్యము నీ సమయం ఉన్నంతసేపు దేవుడితో గడుపు, ప్రార్థించు. ప్రార్థన చేసేవారు చరిత్రలో పాడైపోయినవారు లేరండి. ప్రార్థన చేసేవారు ఎన్ని ముక్కగా తయారయ్యారండి. హల్లెలూయా. ఊపిరిగా తయారయ్యారండి. ప్రార్థించే వాళ్ళు బొత్తులు లేరు, కానీ ఆ ప్రార్థన ఇప్పటికీ బ్రతికుందండి. ఎంతోమంది చేసిన ప్రార్థన వల్ల మనం ఇలా బ్రతికున్నామండి. హల్లెలూయా. కాబట్టి నువ్వు దేవుడితో కలశన ఉండు, దేవుడితో ఒంటరిగా గడుపు, ప్రార్థనలో గడుపు. నీ కష్టాలు, నీ బాధలు, నీ వేదలు ఆయనకి చెప్పుకో. ఒక విషయం చెప్పనా, చిన్ని ప్రార్థనలే ఎన్నో గొప్ప కార్యాలు మనం చూసామండి. మీరు చూసారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే చాలా చూశానండి. మరి చాలా నేను కొన్ని అనుకోలేని అంతకంటే ఎక్కువగా దేవుడు నా జీవితంలో కార్యం చేశాడండి. హల్లెలూయా. చిన్ని ప్రార్థనలకే దేవుడి కార్యాలు మనం చూస్తున్నామే. మరి దేవుడితోనే గడిపితే సమయం అనక అసమయం అనక దేవుడితో మనం గడుపుతూ ఉంటే ఇంకా గొప్ప కార్యాలు చూస్తాం. మరి అంతే కదండి, ఎస్తేరి ప్రార్థించిందండి, ఆ దినము రాజుల శాసనాలు మార్చేసిందండి ఎస్తేరు ప్రార్థన. మరి మనము కూడా అలాంటి ప్రార్థన చేద్దాం, మన దేశంలో ఉన్న ఈ శాసనాలు మార్చమని. హల్లెలూయా. దేవుడు మార్చగల సమర్థుడండి. ఇప్పుడు చూస్తున్నాం కదా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనకి. ఎక్కడ చూసినా చర్చిలు ధ్వంసం చేయడం, మరి క్రైస్తవుల మీద అనేక బురదలు జల్లడం, అనేక అబద్ధ సాక్షికాలు పుట్టించడం ఎన్నో జరుగుతున్నాయి. ఇలాంటి విషయాలు పట్టుదలతో ప్రార్థించాలి మనం.
దేవుడి దగ్గర ప్రార్థనలు గోజాడుతూ ఉంటే గొప్ప కార్యాలు మనం చూస్తాం. కానీ దేవుడి మీద ఆనుకోవాలి. చూడండి, కీర్తన 91 అధ్యాయం చూడండి. ఇక్కడ ఏముంది? ఇక్కడండి, మహోన్నతుడి చాటు నివసించిన వాడు సర్వశక్తుని నీడని విసర్జించును. అలాగే కీర్తన గ్రంథము 24 కీర్తన గ్రంథం 23 అధ్యాయం 4వ వచనంలో చదువుకోండి. ఇక్కడ ఏముంది? దేవుడు మనల్ని ఎలా కాపాడుతాడు, ఎలా రక్షిస్తాడు అని ఉంది. కానీ వాగ్దానాలు మన సొంతం అవ్వాలంటే ముందు మనం ఆయన చేతి నీడలో దాగుండాలి, ఆయన చేతి నీడలో ఉండాలి. ఆయన హస్తం మన మీద ఎలా ఉంచాడు, మనం ఆ చేతి నీడలో ఉన్నప్పుడే మనకు అన్ని వాగ్దానాలు మన సొంతం అవుతాయి. మరి అలా ఉన్నామా? మన దేవుడితో ఎప్పటికప్పుడు కలెక్షన్ అయి ఉండాలి. దేవుడి స్వరం మనం వినేవారుగా ఉండాలి. దేవుడి ప్రత్యక్షత చూసేవారుగా ఉండాలి. ఎందుకంటే దేవుడి స్వరం వినే మనకి గ్రహింపు ఉంటే మనం లోకంలో ఏ శబ్దానికి కూడా భయపడం, ఎలాంటి పరిస్థితులైనా సరే. కాబట్టి ప్రార్థన చేయండి, మీ కుటుంబాల కొరకు, మీ గ్రామాల కొరకు, అలాగే మీరు ఉంటున్న ఏరియా కోసం, మీరుంటున్న మీ ఎమ్మెల్యేల కొరకు, అందరి కొరకు తప్పక మానక ప్రార్థన చేయండి. దేవుడితో గడపండి. దేవుడికి మీకు ఎటువంటి అడ్డుగోడలు ఉన్నప్పటికీ తొలగించుకోండి. మారా జీవితం మధురంగా మార్చాడు మన దేవుడు, నీ జీవితం కూడా మారుస్తాడు. నా జీవితం ఎంతో మధురంగా మార్చాడండి, వర్ణించలేనండి. నా దేవుడు నాకు ఇచ్చాడు, సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చాడు, సంపూర్ణమైన సంతోషం ఇచ్చాడు. ఈ క్షణము దేవుడు వస్తే నేను ఆయనతో వెళ్ళిపోదామని ఎంతో ఆశతో ఉన్నానండి. నా హృదయం అంతా సంతోషం నింపాడండి, ఎంత గొప్ప బలం ఇచ్చాడండి. అందుకు పెట్టి నా దేవుడికే స్తోత్రాలండి. హల్లెలూయా, దేవుడికే మహిమండి. మరి ఇలాంటి శక్తి, బలము, సంతోషం నీకు కావాలంటే దేవుడికి నీకున్న అడ్డుగోడలు తొలగించుకుని దేవుడితో నువ్వు కలెక్షన్ కలుగుండు, దేవుడితో ప్రార్థించు. ఆయన బలిష్ట రెక్కల చాటు నువ్వు ఒదిగి ఉండు. అలాగున్నావో లేదో నీకు నీవే పరీక్షించుకో. ఈ మాటలు ఉంటుంది ఎవరైనప్పటికీ కూడా నువ్వు భయపడకు, ధైర్యంగా ఉండు. దేవుడి చేతిలో నువ్వు కప్పిబడి ఉన్నావు. దేవుడి హస్తము నీకు తోడై ఉంది. ఆయన హస్తము నీకు తోడై ఉందంటే ఆ హస్తము నీ మీద పడకుండా ఏ పాపం అడ్డొస్తుందో దాన్ని తొలగించుకొని సిద్ధపడు. ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో. అటు కృపాదేనితే ప్రభు మనందరికీ దినము అనుగ్రహించును గాక. ఆమేన్.